అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము డిసెంబర్ మాసము 7వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము నిన్ను కాపాడును. 25 కీర్తన 20వ వచనమందు నేను నీ సన్నుజొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకుము, నా ప్రాణమును కాపాడుము, నన్ను రక్షించుము. కాపాడును, నిన్ను కాపాడును, కాపాడువాడు కాపాడును, ఇకను ఇక పైనను కాపాడును. కలత చెందకు మనసా అను పాటను పాడుచున్నప్పుడెల్లను నా హృదయము ప్రభువును అత్యధికముగా ఆనుకొనును. అవును, ప్రభు మనలను కాపాడువాడు. ఒక కోడిపెట్ట అనునది తాను పొదిగించిన కోడి పిల్లలను భద్రముగా కాపాడుటయందు ఎంత జాగ్రత్తగా ఉండును అన్న సంగతిని మీరు ఎరిగియుందురు. అది పొదుగుచున్నప్పుడే మనము మన యొక్క చేతులను వాటి చేరువనకు తీసుకుని వెళ్ళినట్లయితే కసుక్కుమని పొడిచివేయును. పిల్లలను కాపాట కొరకు పిల్లుల బారి నుండి, గ్రద్దల బారి నుండి తల్లి కోళ్ళు మూర్ఖముగా పోరాడును. అడవి మృగములు కూడాను అలాగునే ఎలుకబంటి తన పిల్లలకు హాని వచ్చుటను గుర్తించుచున్నది అంటే ప్రాణాన్ని తెగించి వాటి పిల్లలను కాపాడును. సాధారణమైన పక్షులు మరియు మృగములు మొదలగు వాటి యొక్క అరచేతులలో తమ యొక్క లేత పిల్లలను, తమ పిల్లలను కాపాటుకు అంతటి ప్రేమను బలమును ప్రభు పెట్టి ఉన్నట్లయితే తన అంతరంగమునందు తన పిల్లలై ఉన్న మనలను కాపాటకు ఆయన ఎంత అత్యధికమైన కనికరమును కృపను ఉంచి ఉండును అను సంగతిని కొద్దిగా ధ్యానించి చూడుడి. మీకు విరోధముగా విస్తారమైన శత్రువులు వచ్చుచున్నారా? కలత చెందకుడి, ప్రభు మిమ్ములను కాపాడును. రోగశయమునందు బలహీనత చెంది సమయములో ఉండినప్పటికీ కలత చెందకుడి, ప్రభు మిమ్ములను కాపాడును. పోరాటముపై పోరాటము వచ్చి నశించిపోవుదునేమో అని తలంచుచున్నారా? కలత చెందకుడి, ప్రభు మిమ్ములను కాపాడును. కొన్ని వాగ్దానములను ప్రభు మీకు ఇచ్చుటకు కోరుచున్నాడు, వాటిని దృఢముగా పట్టుకొనుడి. అంత మాత్రమే కాదు, ప్రభువును ఎల్లప్పుడూ ఆనుకొనుడి. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును అని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనము. ప్రభు కంటి పాప వలె మనలను కాపాడును. 17వ కీర్తన 8వ వచనం. మన మార్గము అన్నిటిలో ఆయన మనలను కాపాడును. 91వ కీర్తన 11వ వచనము. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడును. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. మనలను పూర్ణ శాంతి గలవారిగా కాపాడును. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనము. శోధన కాలములో ఆయన మనలను కాపాడును. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. తొట్టిల్లకుండా మనలను కాపాడును. యూదా గ్రంథము 1వ అధ్యాయము 24వ వచనము. సమస్త దుష్టత్వముల నుండి మనలను కాపాడును. యోహాను సువార్త 17వ అధ్యాయము 15వ వచనము. ఇట్టి వాగ్దానములు అన్నియును ప్రభు మీ కొరకు సొంతముగా ఇచ్చి ఉన్నాడు. వాగ్దానము చేసిన వాడు నమ్మకస్తుడు, ఆయన చివరి వరకును మిమ్ములను కాపాడుటకు శక్తి గలవాడు. కీర్తనలు 23, 91, 121 అను వాటిని మరలా చదివి చూడుడి. వాటి యందు గల వచనములను నోరు తెరచి ఒప్పుకోలు చేయుడి. వాటి యందు గల వాగ్దానములను హక్కున చేర్చుకొని సొంతము చేసుకొనుడి. దేవుని బిళ్ళారా, అప్పుడు మీరు దేవుని యొక్క రెక్కల కింద నిత్యముగా కాపాడబడుదురు. నేటి ధ్యానమునకై యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైను నీకు తగలదు. కీర్తనలు 121, 5 మరియు 6 వచనములు. నేటి వేద పఠనము ఉదయము దానియేలు గ్రంథము 5, 6 మరియు 7 అధ్యాయములు. సాయంత్రము యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్. ఆమేన్.